ఆయుధ వ్యాపారాలతోనే బతుకుతోంది. ఇప్పుడు భారతదేశం ఆ రంగంలోకి అడుగు పెడితే వీళ్ళందరి మార్కెట్స్ డౌన్ అవుతాయి. అందుకే అమెరికా చైనా కొలైడ్ అయినాయి. అక్కడ రష్యా ఆయిల్ మనకంటే ఎక్కువగానే చైనా, కానీ చైనా మీద ఆంక్షలు పెట్టాడట, మన మీద పెడతాడట. అట్లాగే అసలు అమెరికానే కొంటుంది రష్యా ఆయిల్, వాడి మీద ఆడ ఆంక్షలు పెట్టుకోవాలి, కానీ మన మీద పెడతాడట. చైనా చెప్పిందా సార్ మీరు చమురు దిగుమతి చేయొద్దని ఎప్పుడైనా అమెరికా? 100 సార్లు చెప్పింది. చైనా చెప్పింది, నువ్వెవడు చెప్పడానికని. మరి భారత్ మీద ఎందుకు ఇంత? అదే కదా, చైనా మీద వేసి టారిఫ్లు మళ్ళీ తీసేశాడు. ఎందుకని? అమెరికా గత 40-50 ఏళ్లలో అనుసరిస్తున్న విధానం ఏంటంటే, అక్కడ పరిశ్రమలు పెడితే ఈ కాలుష్యం ఇవన్నీ ఉంటాయి, ప్లస్ కాస్ట్ ఎక్కువ. అక్కడ ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కూలీకి. కాబట్టి అక్కడున్న పెట్టుబడిదారులందరికీ చైనా ద్వారాలు తెరిచింది 40-50 ఏళ్ల క్రితం. అమెరికన్ కంపెనీల వాళ్ళందరూ వెళ్ళి చైనాలో పెట్టుబడి పెడతారు, చీఫ్ లేబర్ దొరుకుతారు కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా చైనాలో ఉంది. ఇప్పుడు ఇవాళ అమెరికా చైనా మీద మన కరోనా అప్పుడు పెద్ద పెద్ద గంభీర ప్రకటనలు చేసి మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు అంతే. ఎందుకంటే అమెరికన్ కంపెనీలు మొత్తం వచ్చేసుకోవాలి, ఇక వ్యాపారాలు ఏముండవు ఇక వాడికి. కాబట్టి అమెరికా చైనాని శత్రువులాగా చూపెడుతూ దాన్ని మాత్రం ఏం కానియదు, ప్రాబ్లం రానియదు. చైనాకు కూడా భారతదేశం థ్రెట్. కాబట్టి అక్కడ దొంగ కలుస్తారు.